రోడ్డు కోసం నాడు జైలుకెళ్లా నేడు నిధులు మంజూరు చేయించా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై అధికారులతో చర్చ. గన్నేరువరం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ నుండి గన్నేరువరం మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నాడు ఉద్యమించి జైలుకెళ్లిన ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి నేడు అదే డబుల్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 70 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. వేసవి కాలంలో త్రాగునీటికి గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. D18 ఉప కాలువ సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు లబ్ధిదారులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మండలంలోని R&B రోడ్లు శిథిలావస్థకు వచ్చాయని వాటన్నింటినీ అధికారులు గుర్తించి సమాచారం వెంటనే ఇచ్చినట్లయితే రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు నాణ్యత లోపంతో కృంగిపోవడంతోటే నీటి కష్టాలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ భిక్షపతి, ఏవో కిరణ్మయి, ఎస్ఐ తాండ్ర నరేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగాన్ని కూడా మీరు ఎంబడిపడి ముఖ్యమంత్రి గారు ఎంబడిపడి మీరు చేసుకొచ్చారన్న ఇది ఒక ఇష్యూ కాదు. మీరు తప్పకుండా ఈ గన్నేరువరం మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారని చెప్పి మా మండల ప్రజలు ఎదురుస్తారన్న మా కళ అన్నది. మీరు తప్పకుండా ఈ మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు అభివృద్ధిలో జిల్లాలోనే మొట్టమొదటి మండలంగా తీర్చిదిద్దారని దానికి మా మండల ప్రజలు అది ఏ సందర్భమైన మస్తే అన్న ఏ సందర్భమైనా మస్తే మా ప్రజాప్రతినిధులను కానీ మా గన్నేరువరం ప్రజలు కానీ మీ వెంటనే ఉంటామన్నా. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు మోసపోయినామన్నా. ఇక వల్ల ఎవరు మోసం చేసినా మీ మోసపోయే పరిస్థితి లేవన్నా. మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి మీ అడుగులో అడుగు వేయడానికి మా గన్నేరువరం మండల ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మామూలు విషయంగా 3285 ఇళ్లకు ఉచిత కరెంటు మీ ఆధ్వర్యంలో ఇప్పించినందుకు మా గన్నేరువరం మండల ప్రజల పక్షాన మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల లోపల ఈ యొక్క గన్నేరువరం మండలంలో ఎన్ని ఇళ్ళు కట్టినారు, ఏ ఊళ్ళో కట్టినారు దాఖలాలు లేవు. ఏదో ప్రారంభించినారు. ఆ రోజు ఈ రోడ్డు కోసం జైల్లో పడ్డాం. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని సంప్రదించిన తర్వాత మా పని ప్రారంభించండి 71 కోట్లను శాంక్షన్ చేసి, అప్పుడు శాంక్షన్ల మట్టుకే ఏదున్నా బడ్జెట్లో పేపర్ల మట్టుకే ఉండేది కదా ప్రభుత్వంలో. మరి కార్యసాధన చేయడానికి గ్రౌండ్లో ఏమాత్రం ఎగ్జిక్యూషన్కు నోచుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చేతల ప్రభుత్వంగా, హామీలు ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీరందరూ అధికారులు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఏదైతే పథకాలు ఉన్నాయో తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి, వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఎంట్రీ చేసుకోకపోయినా లేకపోతే రాకపోయినా కూడా వాళ్ళందరికీ మనం చేస్తే బాగుంటుంది తెలియజేస్తే అని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు